వచ్చేసింది మీ మాటల మాంత్రిక. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ కమింగ్ టు డే 8 రివ్యూ. దట్స్ మండే. స్టార్టింగ్ ఏంటంటే పాపం సీత కొంచెం ఫీల్ అయినట్టుంది బేబీకి వెళ్ళిపోయిన వల్ల. మేబీ తనకి కొంచెం ఎమోషనల్ కనెక్షన్ ఉండి ఉండొచ్చు. సో ఏడ్చింది, అది రియల్గానే అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ, నిఖిల్, అభయ్ వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు. ఎవరి మీద? బేబక్క వీళ్ళు రోడ్డుకి ఈడ్చింది కదా, లైక్ స్టేజ్ మీద నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి రోడ్డుకి ఎవరిని ఈడుస్తావు అంటే సోనియానేమో, నిఖిల్నేమో, పృథ్వీనేమో వీళ్ళని పెట్టింది కదా. సో ఆ పాయింట్ మీద వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు. మేబీ వీళ్ళు ఎవరికి బేబక్క ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ స్టైల్లో ఏదో కామెడీ చేసుకుంటున్నారు పెసలైట్. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ దగ్గర మన ప్రేరణ, సీతు అండ్ విష్ణుప్రియ డిస్కస్ చేసుకుంటారు. నేను బేబక్కి వెళ్ళదనుకున్నాను, ఇంకొకళ్ళు ఎవరో వెళ్తారనుకున్నాను, కానీ వాళ్ళు ఫస్టే సేవ్ అయిపోయారు అంటే విష్ణుప్రియ దృష్టిలో దట్ ఈస్ సోనియా యాక్చువల్లీ. అప్పుడు ప్రేరణ తను వెళ్తుంది అనుకున్నావు, తను చేసిన డ్రామాకి, తన అరుపులకి అవి తను ఒక స్ట్రాటజీతో వచ్చింది, తను వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఒక పర్సన్ కూడా ఉంది, నేను కూడా అనుకోలేదు ఆమె వెళ్తుందని. అండ్ ఇంకోటి సోనియా, పృథ్వీ మాట్లాడుకుంటున్నారు. లైక్ పృథ్వీ అడిగినట్టున్నాడు, నీకు లవ్లో నీకు లైక్ ఒక 5 క్వాలిటీస్ చెప్పు, ఎట్లా ఉండాలి ఏంటంటే సమ్ బ్లా 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 ఏమేమో చెప్తుంది. మధ్యలో విష్ణుప్రియ వచ్చి, విష్ణుప్రియకి పృథ్వీకి కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది కాబట్టి తను సోనియాతో కూర్చోవడం విష్ణుప్రియకి నచ్చలేదు అనుకుంటా. సో లవ్ అంటే లెట్ గో, ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇలా పిచ్చుకుని నలిపినట్టు నలిపేయకూడదు అని సమ్ కామెడీగా చెప్తుంది అనమాట. అప్పుడు సోనియా నిన్నే రా పిచ్చుకుంటుంది అని పృథ్వీని అంటుంది. సో అట్లా ర్యాండమ్ కాన్వర్జేషన్ జరిగింది. విష్ణుప్రియ ఈజ్ లిటిల్ జెలస్, మేబీ జెలస్ ఆర్ కన్సర్న్ అబౌట్ పృథ్వీ, లైక్ పృథ్వీ సోనియా ఎక్కడ దగ్గర అయిపోతారో అని మీకు కొంచెం కంగారుగా ఉన్నట్టుంది, అట్లా అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు సెకండ్ నామినేషన్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఏదో కలర్ఫుల్ నామినేషన్లు అంటే పెయింట్ ఇచ్చి మొఖాన్ని కొట్టుకోమని చెప్పాడు బిగ్ బాస్. ఒక్కొక్కరిని విడివిడిగా వివరించే కంటే కొన్ని సిల్లీ రీజన్స్ ఉన్నాయి, ఎవరి రీజన్స్ వాడు చెప్పాడు. వాళ్ళకి అవి పెద్దవి అవ్వచ్చు, మనం చూసే వాళ్ళకి సిల్లీ రీజన్స్లో అనిపిస్తాయి కాబట్టి మెయిన్గా కొన్ని మాట్లాడుకుందాం. ఓకే, లైక్ ఈ టోటల్ నామినేషన్స్లో నాకు ఆదిత్య చాలా కూల్గా తీసుకున్నాడు అనిపించింది నామినేషన్. తను చెప్పిన పాయింట్స్ కూడా అబ్బాయిని స్ట్రాంగ్ కంటెస్టెంట్, సో నామినేట్ చేస్తున్నానని. శేఖర్ భాష కూడా నువ్వు కేర్లెస్ ఉంటున్నావు హౌస్లో, దిస్ ఈజ్ నాట్ రైట్. అండ్ మాకు పనిలేక వచ్చామా, మేము ఫ్యామిలీని వదులుకునే వచ్చాము, మేము ఎందుకు అటు ఇటు పనిలేక తిరుగుతున్నామో నిద్రపోకుండా, నువ్వేమో నిద్రపోతున్నావు, ఎక్కువ నోటిఫికేషన్స్ నీకే వస్తున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి, ఇట్లా చేయకూడదు, యూఆర్ అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా పాయింట్స్ మాట్లాడాడు, విచ్ ఈస్ వెరీ ట్రూ. బిగ్ బాస్ రూల్సే పాటించినప్పుడు ఏం పీకనికి వచ్చారు బిగ్ బాస్ హౌస్కి మీరు? అంత హెల్త్ ఇష్యూస్ ఉంటే బయటనే కూర్చోచ్చు కదా, దానికి హౌస్లోకి ఎందుకు వచ్చి పడుకోవడం దేనికి? కరెక్టే కదా. ఆదిత్య ఓం కూడా తనకు 48 ఇయర్స్ 48 ఇయర్స్ అని చెప్తున్నాడు. సో తను కూడా పెద్ద కదా బిగ్ బాస్ హౌస్లో, తనే అంత కష్టపడి మేల్కొని ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఇంకా అఫ్ కోర్స్ బిగ్ బాస్ రూల్స్ పాటించాలి కాబట్టి తన పాయింట్స్ వెరీ వ్యాలిడ్ అనిపించింది నాకైతే. ఆదిత్య వెరీ కూల్. నామినేషన్ తీసుకున్నప్పుడు కూడా అంతే కూల్గా తీసుకుంటున్నాడు, వేసినప్పుడు కూడా అంతే క్లియర్గా ఇస్తున్నాడు అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది ఆదిత్య ఓం. అక్కడ ఏ పాయింట్స్ చెప్పినా చాలా బాగా చెప్తున్నాడు యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు ప్రేరణ అండ్ సీతు నామినేషన్. సీతు వచ్చి ప్రేరణ నామినేట్ చేసింది డ్యూ టు దట్ డస్ట్బిన్ థింగ్, అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రేరణ వచ్చి డస్ట్బిన్లో ఏదో క్యాన్ వేసి మళ్ళీ తీసి పైన పెట్టిందంట. ఆ టాస్క్లో వీళ్ళని ఏడిపించడానికి సంథింగ్ వాట్ ఎవర్. అది సీతుకు నచ్చలేదు, డెఫినెట్గా నచ్చలేదు. అది నాకు కూడా మంచిగా అనిపించలే. ఉండొచ్చు అంత ఓవర్ యాక్షన్ చేసి ట్రాష్లో అది కూడా తీసేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. సో ఆ పాయింట్ మీద నామినేషన్ చేసింది, విచ్ ఈజ్ వెరీ వ్యాలిడ్ అనిపించింది నాకు కూడా. కానీ డిఫెండ్ చేసుకునే విధానంలో ప్రేరణ తుత్తు అనుకుంటే ఏదేదో మాట్లాడింది. ఆ బాత్రూంలో కూర్చుని తింటావా, నీట్గా ఉంటే మాత్రం అంటే ఆ కూర్చుని తింటా నీకేంటి అది ఇది అనింది. కొంచెం ప్రేరణకి డిఫెండింగ్ స్కిల్స్ తక్కువేమో అనిపిస్తుంది నాకు. సీతు క్లారిటీగానే చెప్తాం చెప్పాల్సిన పాయింట్స్, కానీ ప్రేరణ ఊరికే అరుస్తే తప్ప డిఫెండింగ్ స్కిల్స్ అంత గొప్పగా ఏం లేవు ఆ పిల్లవి యాక్చువల్లీ నాకైతే. అండ్ శేఖర్ భాష యాజ్ యూజువల్ కుళ్ళు జోక్స్ ఇవన్నీ తానికి ఫేమస్ కాబట్టి బయట కూడా పాపం వీకెండ్లో కూడా చాలా బాగా ఆడుకున్నారు శేఖర్ భాషని. సో నామినేషన్ చేయడానికి వచ్చి ఆదిత్య ఓమి నామినేట్ చేసి లాస్ట్లో ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అన్నాడు. హీరో లెవెల్లో అన్నాడు. అది నాకు నవ్వొచ్చింది యాక్చువల్లీ శేఖర్ భాష అట్లా చెప్తుంటే. ఎనీవే కామెడీ పిల్లాడు. ఇంకొకటి సోనియా వచ్చి మన నైనిక నామినేట్ చేసి లైక్ నాగ్ సార్ చెప్పినట్టు వీకెండ్లో నువ్వు ఆ రోజు మీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినప్పుడు కన్ఫెషన్ రూమ్లోనే నువ్వు తనని యష్మిని ఎందుకు అడగలేకపోయావు, నీ వల్ల కదా బయట వీళ్ళందరూ సఫర్ అయ్యారు, వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది అంటే నాకు అర్థం కాదు. ఒకవేళ కన్ఫెషన్ రూమ్లో ఈమె అడిగితే మాత్రం మార్చేస్తారా? మార్చరుగా బిగ్ బాస్ మార్చరు, యష్మి కూడా మార్చుతా నాకు తెలిసి.
ఎందుకు మారుస్తుంది? అదే పాయింట్ బట్టి మేము అడగలేదు అడగలేదు అంటున్నారు. అడిగితే మాత్రం ఏం పీకిద్ది యష్మి? అక్కడ క్లియర్గా ఆమె ఫుల్గా ఫిక్స్ అయిపోయింది కదా, నైనికాలకే టీం అందరికీ ఇవ్వాలి అని చెప్పి. ఇంకా అడిగితే మాత్రం యూజ్ ఏముంది? ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది. లైక్ మీ టీం లీడర్షిప్ క్వాలిటీస్ నీకు లేవు, నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇట్లాంటివి చెయ్యాలి, మీ క్లాన్ అంత గొప్పగా అనిపించట్లేదు అని ఈ పద్ధతి చెప్తుంది ఇక్కడ సోనియా గారు. నువ్వు ఫ్రీగా క్లాన్లో గెలిపోయావు, జాగ్రత్తగా ఏం ఆడకుండా సైలెంట్గా కథలు బాగానే చెప్తావు. అండ్ నెక్స్ట్ సీతు నామినేట్ చేసి సోనియా అంటుంది లైక్ ఓ ఇచ్చిన టాస్క్ చేయకుండా ఓ ఇదైపోయారు, సెల్ఫ్ హ్యూమిలియేషన్ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు వాడేశారు, బిగ్ బాస్ అంటే ఇంతే ఇట్లానే ఉంటుంది అది ఇది అంటే. అది తన ఇష్టం కదా, తన పర్సనల్ ఇష్యూ, తనకు నచ్చలేదు అట్లా చేయడం. సో అట్లా అనింది. మీ లీడర్ చెప్పదా, మీ లీడర్ చెప్పిన మాట వినరా అంటే అప్పుడు నైనిక లేచి అనింది, మీ క్లాన్లో అలా ఉంటుందేమో, లీడర్ చెప్పినట్టే చేయాలి, అలా ఉంటుందేమో, మాకు అట్లా కానీ అందరికీ ఫ్రీడమ్ ఉంది అని మంచి పాయింట్ రేస్ చేసింది. యాక్చువల్ అందరూ లీడర్షిప్స్ ఒకలా ఉండాలని రూల్ కూడా లేదు కదా. నైనిక ఇష్టం నైనికది, వాళ్ళ లీడర్షిప్ మేబీ అట్లా ఉందేమో, యష్మి అట్లా చేస్తుందేమో, యష్మి చెప్పిందే మిగతా టీం అంతా గొర్రెల్లా ఫాలో అవుతున్నారేమో బ్లైండ్గా, అది వాళ్ళ ఇష్టం, ఇది వీళ్ళ ఇష్టం కదా. సో ఆ పాయింట్ రేస్ చేసింది కాబట్టి సోనియా మాటలని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, సీతు బాగానే డిఫెండ్ చేసుకుంది యాక్చువల్లీ. అండ్ కమింగ్ టు ద వరస్టెస్ట్ డిస్కషన్ బిట్వీన్ సోనియా అండ్ విష్ణుప్రియ. నామినేషన్లో విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసినప్పుడు సోనియా అక్కడ ఆమె ఏం చెప్తుందో దాన్ని డిఫెండ్ చేసుకోవడం మానేసి ఆమె పర్సనల్ అటాక్లోకి వెళ్ళిపోయింది. లైక్ పాపం విష్ణుప్రియకి ఫ్యామిలీ లేరనుకుంటా. సో ఆ పాయింట్స్ తీసి బిగ్ బాస్లో చాలామంది కంటెస్టెంట్ని చూస్తాం, లైక్ స్ట్రాటజీ కోసమో లేకపోతే ఫుటేజ్ కోసమో, డ్రామా అటెన్షన్ గ్రాప్ చేయనీకో రకరకాల స్ట్రాటజీలు యూస్ చేసి అరుస్తుంటారు, పని లేకపోయినా బ్లా 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 అని ఏదో వాగుతూనే ఉంటారు. చాలామందిని చూసాం, కానీ ఇలా పర్సనల్ అటాక్లోకి వెళ్ళి పిచ్చి పిచ్చి వాగుడు చూసేదాన్ని మాత్రం నేనైతే సోనియానే చూశాను. ఫస్ట్ వీకే ఆ పిల్ల నచ్చలా, ఇక ఈ నామినేషన్లో అయితే అది అసలు నోరా లేకపోతే ఏందది మూసినదా అనిపించింది నాకైతే. వరస్ట్ అంటే వరస్ట్. అసలు ఫ్యామిలీని ఎవరిని తీస్తారా మధ్యలో చెప్పండి? ఏదన్నా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాలి. ఏందో నీ వల్ల అబ్బాయిలు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, నీ డ్రెస్సింగ్ వల్ల, నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసేసింది, అని ఫ్యామిలీ లేరు, నువ్వు ఏమైనా చేస్తావు, మాకు ఫ్యామిలీస్ ఉన్నారు అందుకు మేము పద్ధతికుంటాం, ఏంది ఇవన్నీ? ఇందుకే అనుకుంటా ఆ రోజు సోనియా ఏడుస్తుంటే నువ్వేమన్నా పెద్ద పుణ్యస్త్రీవా అనింది. ఈమె మామూలు కథలు కాదనమాట సోనియా, విష్ణుప్రియ ఊరికే అనలేదు ఆ రోజు. అవేం మాటలు అసలు, వరస్ట్ అంటే వరస్ట్ అబ్బా. నాకైతే చాలామందిని చూసాం, కానీ మరి ఈమె స్ట్రాటజీ ఏంటో, ఏమనుకుంటుందో అసలు, అటెన్షన్ గ్రాప్ చేసి కెమెరా ఫోకస్ ఈమె మీదే ఉండాలనుకుంటుందా, ఏవేవో పాయింట్లు తీస్తుంది, పిచ్చి పిచ్చిగా అనిపించింది నాకైతే. కానీ విష్ణుప్రియ చాలా లైట్గా తీసుకుంది, ఆ పాయింట్ని సింపతిగా యూజ్ చేసుకుని ఏడ్ చేసి ఏదైనా చేయొచ్చు వేరే వాళ్ళైతే. అక్కడ మాత్రం విష్ణుప్రియ పాపం చాలా కూల్గా డీల్ చేసి ఊరుకుంది అనిపించింది నాకైతే. సోనియా ది వరస్ట్ యు ఆర్, ఎస్ ఐఎమ్ సేయింగ్ ఇట్. నీ అంత వరస్ట్ కంటెస్టెంట్ నేనైతే చూడలే, నాకు అస్సలు నచ్చట్లేదు. కమింగ్ డేస్లో ఒకవేళ యాక్ట్ చేసినా కూడా అది యాక్టింగ్ ఏమో తప్ప నీ రియాలిటీ అయితే అవ్వదు. నీ రియాలిటీ ఆల్రెడీ 1 వీక్ 10 డేస్లో బయట పెట్టేసావు అనిపిస్తుంది నాకైతే. దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అనిపించింది. ఇదేనా మనం చదువుకున్నదే సంస్కారం? యాడిపోయాయి అన్నీ? ఫ్యామిలీని తీస్తారా? ఆమెకి పేరెంట్స్ లేరు, అది తీసి మాట్లాడతావా? అసలు మనిషేనా నువ్వు? చల్. విష్ణుప్రియ అయితే కూల్గా హ్యాండిల్ చేసింది అనిపించింది. నాగార్జున గారు ఫస్ట్ వీక్ ఏదో కూల్గా డీల్ చేసి వదిలేశారు, కానీ గట్టిగా అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ వీక్ అయితే ఈ పాయింట్ అయితే అడగాలి, పక్కా అడగాలి నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో. సోనియాని ఎట్లా వదిలేస్తే ఏమి మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్ క్యాండిడేట్. పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వచ్చింది ఇవిడ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపేయాలి ఆడియన్స్ మీద బయటికి. అండ్ ఈ నామినేషన్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక సీన్ జరిగింది. లైక్ నిఖిల్ అండ్ సోనియా ఒక కౌచ్లో కూర్చున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటే అది వాటర్ బాటిల్ ఇచ్చింది, సంథింగ్ ఏదో అయ్యింది. తర్వాత నువ్వు సిగరెట్స్ మానేయాలి అంటే ఆ షో అయ్యేలోపు నేను మానడానికి ట్రై చేస్తాను అది ఇది అంటున్నాడు నిఖిల్. ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్య చాలా బాండ్ పెరిగిపోయింది కదా ఈ 3-4 డేస్లో. సో అట్లా డిస్కషన్ అవుతుంటే లైక్ సోనియా గారు అంటున్నారు, నువ్వు సిగరెట్స్ మానేస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తుంది అంటే. ఏం కావాలంటే అదంటే ఏమైనా ఇస్తావా? మాట్లాడే ముందు ఆలోచించాలిగా, ఏమైనా అంటే వాట్ డస్ ఇట్ మీన్? మేము మళ్ళీ అందరినీ కామన్ సెన్స్ లేదు, ఏం మాట్లాడుతున్నారు చూసుకుని మాట్లాడండి అంటుంది. ఈమెకి ఎక్కడ ఉన్నాయి క్లారిటీ, ఎక్కడుంది వర్డ్స్లో కామన్ సెన్స్? ఈమెకి ఎక్కడుంది? ఏం అడిగినా ఇచ్చేస్తుందంట. అంటే ఏందో మరి ఆమె ఏ ఉద్దేశంతో అనిందో మనకు తెలియదు సుమి. సో బేసికల్లీ ఇదనమాట. క్రిస్ప్గా నాకు నచ్చని విషయాలు నేను మండే ఎపిసోడ్ గురించి చెప్పడానికి ట్రై చేశాను. మీకు ఇవి కాకుండా హైలైట్ పాయింట్స్ కానీ మీకు నచ్చని విషయాలు కానీ ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఫాలో చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. సీ యు టుమారో.